హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిల్ప. నేను సంక్రాంతి అప్పుడు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మేనత్త నా కోసము తెల్లగడ్డ పొడి అనేది చేసింది. సో అది నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కాస్త చక్కెర వేసి ఉప్పు, చింతపండు అవన్నీ వేసుకొని మిక్సీ వేసుకునేసేయాలి. మిక్సీ కొట్టేసుకుని ఆ తర్వాత ఒలిచిపెట్టిన తెల్లగడ్డలు తీసుకొని ఇట్లా మిక్సీ అయితే వేసుకునేస్తున్నది. నాకు ఈ పొడి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో నాకే కదా అందరికీ ఇష్టము. సో ఇవాళ అదే పనిగా నేను చేయించుకున్నాను. కచ్చా పచ్చగా మిక్సీ వేసుకున్న అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకునేసాము. ఆ తర్వాత ఏవైతే కొంచెం తక్కువ నలుగున్నాయో తెల్లగడ్డలు అవి తీసి మళ్ళీ ఇంకోసారి మిక్సీలోకి అయితే వేసుకునేద్దాము. ఆ తర్వాత మళ్ళీ అది కూడా అయిపోయిన తర్వాత మొత్తం ఈ పేస్ట్ని ఇట్లా మనం ముద్దలాగా అయిపోయిన తర్వాత ఒక బాణట్లో నూనె తీసుకొని పోపు గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని ఆ తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని మళ్ళీ సపరేట్గా పోపులో కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్సీ కొట్టిన పొడి అయితే అందులో కలిపేస్తే అబ్బా భలే ఉంటుందండి రుచి. నాకైతే చాలా ఇష్టం. ఇది ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి ఎందులోకైనా మనం యూస్ చేసుకోవచ్చు.